శ్రీనివాస్కి అయితే కంప్లీట్గా అసలు మామూలుగా నార్మల్ గ్లాసెస్ పెట్టుకొని ఆయన బయట తిరుగుతూ ఉన్నారు. అంత పెద్ద పట్టేసుకున్న ఆయన ఏమైంది అదంతా అనేది చర్చ. సో అంటే ఇది ఎందుకనంటే ప్రజలను ఈ విధంగా ఎందుకు మోసం చేయాల్సి వస్తుంది, ఎందుకు మోసం చేయడం, తర్వాత 2019లో లాగా ఎందుకు ప్రతిపక్ష నేతలపైన ఎందుకు ఈ విధంగా ప్రజల్లో చెప్పే ప్రయత్నం చేయడం, అంటే ఇక పరిపాలన కావచ్చు, ప్రజల్లో చూసుకునే విధానం కావచ్చు, అంతా ఈ మోసపూరితంగానే ఉంటుంది కదా. దీనికోసం మనం ఖచ్చితంగా మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ఒక విషయం ముందరగా అయితే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలిద్దరికీ నా నమస్కారాలు, ప్రేక్షకులకు కూడా. అయితే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారండి, ఐ హ్యాడ్ 1 or 2 questions ఫర్ డాక్టర్ గారు. అంటే నాకు వచ్చిన డౌట్స్, సాధారణ పౌరురాలుగా, పొలిటికల్ లీడర్గా అనకండి, మళ్ళీ జగన్ అన్న బాధపడతాడు అక్కడ. సో నేను ఏమంటానంటే, సార్ అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, వాపు ఉండాలి అంటే పెయిన్ ఉండాలి, దెర్ షుడ్ బి అ డిఫరెన్స్ ఇన్ ద ఫేస్, అండ్ ఏం చేసినా సరే, ఎందుకంటే ఈజ్ ద టాప్ మోస్ట్ సర్జన్. విజయభాస్కర్ గారు సార్ ఉన్నారా? ఆయన టాప్ మోస్ట్ సర్జన్. సో ఆయన ఇప్పుడు అంత క్లియర్గా చెప్పారు, కనీసం ఇంత మార్క్ అన్న, ఒక వై షేప్ మార్క్ అన్న లాసరేటెడ్ వూండ్ కాబట్టి ఉండాలి అని. అయితే నా డౌట్ ఏంటంటే, అంటే అసలు మరి అంత టాప్ నాచ్ సర్జన్ కూడా తెలియనట్టు ఏమన్నా ఒక కొత్త ట్రీట్మెంట్ విధానం ఏమన్నా జగన్ అన్నకు తెలిసేమో సార్? మీరు ఎందుకు అలా, ఆయనకి ఏం తెలియదు, ఆయన ఇట్లా ఎందుకంటారు? ఆయనకి ఏమన్నా తెలుసా? మెడికల్ మిరాకిల్ సార్ ఆయన, మెడికల్ మిరాకిల్. ఇవాళ రోజున నిన్నటి వరకు బ్యాండేజ్, ఇంత దిక్కుమాల బ్యాండేజ్ ఇంత పెద్దది, సడన్గా వచ్చేటప్పటికి నెక్స్ట్ డే అంగో పక్కన కనబడుతుంది కదా, అది ఒకటే పూట వ్యత్యాసం సార్, ఒకటే పూట వ్యత్యాసం నాకు తెలిసి. సో ఒక రోజు ఇంత పెద్ద బ్యాండేజ్, నెక్స్ట్ డే వచ్చేటప్పటికి అసలు ఏమీ లేకుండా గాయబ్, ఇట్స్ గాన్ అన్న రేంజ్లో వచ్చేసింది అది. సో అలా జరగాలి అంటే జగనన్నకి మాత్రమే సాధ్యం అది. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, హాస్పిటల్లో ఫోటో దిగినటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి కదా సార్. అంటే మీరు ఏం డిసైడ్ అయ్యారు పవన్ గారు? అదే చెప్తున్నాను సార్, నాకు తెలియదు సార్, అంత పెద్ద అది ఏం సర్జరీ సార్, అది ఏం సర్జరీయో మనకి తెలియదు సార్, అది ఏం. నేను అందుకనే డాక్టర్ గారు ఉంటే లైన్, వేరే సర్జరీ డాక్టర్ గారు లైన్ లో ఉంటే నేను డాక్టర్ గారిని అడుగుదాం అనుకున్నాను. బికాస్ ఎందుకనంటే సార్ విజయభాస్కర్ గారు ఉన్నానండి, గారు మీకు ఒక 2-3 ప్రశ్నలు అడుగుతున్నారు సామాన్య పౌరురాలిగా. అసలు సార్ ఒక పొలిటికల్ లీడర్ గా కాదు సార్, ఒక సిటిజన్ గా సార్. గుడ్ మార్నింగ్ డాక్టర్ సార్. సార్ యాక్చువల్లీ అంటే మెడికల్ మిరాకిల్స్ అనేవి కొన్ని చూస్తామేమో సార్, అందులో భాగంగా ఏమైనా లేజర్ ట్రీట్మెంట్ లాంటిది ఏదన్నా ఇలా చేసుకుంటారా సార్? ఏమైనా ఈజ్ ఇట్ పాసిబుల్? అబ్సల్యూట్లీ 3 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటేమో అడజివ్ సొల్యూషన్ ఒకటి ఉంటుంది, రెండోది మైక్రో క్యూటికులర్ సర్జరీ అని మైక్రో సర్జరీ ఉంటది. అది సూచర్ పై కనబడకుండా లోపల ఉండేసి కరిగిపోయే కుట్లు ఉంటాయి. మూడోది ఓపెన్ కుట్లు ఉంటాయండి. ఈ 3 తప్ప నో అదర్ టెక్నిక్ విచ్ హీల్స్ ద ప్రాసెస్. ఈ 3 ట్రీట్మెంట్స్ అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయా? ఏదైతే సొల్యూషన్ లాంటిది, గమ్ లాంటిది, 3 ట్రీట్మెంట్స్ we can ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉంటాయా? ఓకే సార్ ద విజువల్ ఇస్ దేర్ ఆన్ ది స్క్రీన్ సార్, ఆయన ఆన్ ది ఆపరేషన్ థియేటర్ టేబుల్ అలాగా. అది చాలా ఇట్స్ ఎ స్మాల్ ఇంజురీ, క్యాజువల్ రిపేర్ చేసే ప్రొసీజర్ అండి. బట్ సీఎం కాబట్టి సార్ వన్ మోర్ డౌట్ సార్. యూజువల్ గా ఎనీ ఇంజురీ దట్ వీ హ్యావ్ ఆన్ ది ఫోర్ హెడ్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది హెడ్, probably we go for a CT scan and keep the patient in some observation kada sir, if I'm not wrong. అవును, అది యూజువల్ గా VVIP కాబట్టి సిటీ స్కాన్, బ్రెయిన్, MRI బ్రెయిన్ తీసుకుంటారు. ఎందుకంటే కన్ఫ్యూజన్ గానీ లాసరేటెడ్ ఉండు, డీప్ బ్రెయిన్ కి ఏమైనా డ్యామేజ్ అయిందా, బ్రెయిన్ లో క్లాట్ ఉందా, బ్రెయిన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉందా అన్నది తెలుసుకోవడానికి VVIPs లో ఇంకా 100% చేయకుండా వాళ్ళు బయటికి పంపరు. ఎవ్రీ డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్టర్ ఎనీ head injury, we will deeply investigate and we will keep him for 24 hours to 72 hours observation for any injury, any head injury, and that too we will do all the investigations. Without admission, we will not relieve the person. థ్యాంక్ యూ సార్. ఈ మాట నేను డాక్టర్ గారిని ఎందుకు అడగాలనుకున్నానంటే, పాపం జగన్ అన్నకి రాత్రి దెబ్బ తగిలితే 3.5 గంటల తర్వాత మాత్రమే ఆసుపత్రికి తీసుకెళ్లారండి. సో జగన్ అన్న మీద కుట్ర జరిగింది సార్, అక్కడ జరిగింది. అక్కడ నాకు తెలియదు సార్ ఎవరు చేశారు. నేను ఒక సాధారణ పౌరురాలుగా చెప్తున్నా మీకు ఇది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారంగా 24 గంటల నుంచి 72 గంటల వరకు ఎవరైనా సరే, ఇప్పుడు నిజంగా కూడా మామూలుగా ఎవరికి జరిగినా సరే హెడ్ కి జరిగింది కాబట్టి డెఫినెట్ గా క్లాత్స్ ఏమన్నా ఉన్నాయా అవన్నీ చూసుకుంటారు. అందున అంత దూరం నుంచి దెబ్బ రాయేసి కొట్టారు అని చెప్పారు కాబట్టి సో 24 to 72 hours అబ్జర్వేషన్ లో ఉంచుతాము. దాంతో పాటుగా కొన్ని
రిక్వైర్డ్ టెస్ట్లు కూడా చేస్తామనేది హీఈస్ అ మెడికల్ ప్రొఫెషనల్, ఆయన చెప్తున్నారు, మనకు తెలియదు సార్, వీఆర్ నాట్ ఇన్ దట్ ఫీల్డ్. సో ఇప్పుడు ఒక మెడికల్ ప్రొఫెషనల్ చెప్పేదాన్ని కూడా వాళ్ళు కనుక డీవియేట్ అయితే నిజంగా కూడా దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ సస్పిషియస్. ఇవాళ రాత్రి దెబ్బ తగిలింది, నాకు తెలిసి ఒకరోజు ఏదో గ్యాప్ ఇచ్చారా సార్? ఇచ్చారనుకుంటా. మళ్ళీ నెక్స్ట్ డే హీ వాజ్ అవుట్ ఆన్ ది ఫీల్డ్, కంప్లీట్గా ఆ పెద్ద బ్యాండేజ్ చేసుకొని బయటకు వచ్చేసాడు. సో ఓకే, లెట్స్ అజ్యూమ్ దట్ ఈ వన్ డే ఆయన అబ్జర్వేషన్లో ఉంచారని మనం అనుకుందాం. వీళ్ళు ఒక చిన్నపాటి కుట్లేయడానికే, క్యాజువాలిటీలో చేసేదానికే అంత పెద్దగా ఆ విజువల్స్ బయటకు వదిలి, ఆ ఫోటోలు బయటకు వదిలి, చుట్టూతా డాక్టర్లను పెట్టుకుని విజువల్స్ బయటకు వదిలిన వాళ్ళు అదే జగన్ అన్న కనుక అబ్జర్వేషన్ లో ఉంటే ఆ రోజంతా విజువల్స్ బయటకు వచ్చేవి కదండి. అవును, ఆ రోజంతా సిటీ స్కాన్ కి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఎంఆర్ఐకి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎవరైతే డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారో వీళ్ళందరూ బయటకు వచ్చి, అంటే వీళ్ళందరూ ఎన్ని కుట్లేసారు ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడారు. దాంట్లో మొదటగా మాట్లాడినటువంటి డాక్టర్, అంటే ప్రస్తుతం ఇప్పుడు చూపించలేకపోతున్నా, కెమెరా లేదు, క్లీన్ చేసి ఆ గాయం త్వరగా మానిపోవడానికి కావాల్సిన వైద్యం చికిత్స చేసేవాళ్ళు. ఓకే సార్, మొత్తం ఎంత విడ్త్ తగిలింది, ఎంత లోతు తగిలింది, లోపల ఏమైనా పార్టికల్స్ ఏమైనా ఉన్నాయా, ఎలా క్లీన్ చేస్తారు, ఏం జరిగింది? చూసినంత వరకు పార్టికల్స్ ఏమి లేవండి, శుభ్రంగా క్లీన్ చేసి వాళ్ళ మీడియాలోనే వచ్చింది. ఎన్ని కుట్లు వేశారు? ఎన్ని కుట్లు వేశారు? 3 కుట్లు. 3 కుట్లు వేశారు మొదటి డాక్టర్. అంటే కనుజుల మీద గాయానికండి మొదటి డాక్టర్ 3 కుట్లు వేశారు, మళ్ళీ రెండో డాక్టర్ ప్లాస్టిక్ సర్జన్ మాట్లాడతారు. 2 సూచర్స్ పడ్డాయండి. 2 సూచర్స్ పడ్డాయి, మిగతాది కొద్దిగా అటు ఇటు కొట్టుకుపోయింది. అది ఒక డాక్టర్ 3 కుట్లు వేశారు, ఇంకో ఆయన 2 కుట్లు వేశారు. సార్ వాళ్ళకి స్క్రిప్ట్ రావాలి సార్, మీరు ఆగండి కొంచెం. వాళ్ళకి ఎప్పుడు ఏ స్క్రిప్ట్ వచ్చిందో మనకు తెలియదు. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ దెర్ ఇస్ నథింగ్, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ది చీఫ్ మినిస్టర్. నేను ఆయనకు జరిగినటువంటి ఇంజురీని కూడా నేను ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడట్లేదండి. కానీ ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఎన్ని రోజుల ముందరికి వెళ్తారు అంటున్నాను. అది కదా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నిజంగా మీకు దెబ్బ తగిలింది, ఆ రోజున మీరు గమనిస్తే సాక్షాత్తు మోదీ గారు రెస్పాండ్ అయ్యారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు రెస్పాండ్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు, అందరూ. అంటే మీరు ఎవరినైతే రోజు పొద్దున్న లేచి